హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వయర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.4లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయబోతాను. అయితే అంతకన్నా ముందు మీకు చెప్పవలసింది ఏమంటే, మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో అంటే ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చాప్టర్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ మీరు చూడొద్దా? సో అవి చూడటానికి నేనేం చేశానంటే, మీరు చూస్తున్న ఈ వీడియోలో రైట్ సైడు టాప్లో 8th క్లాస్ 5th చాప్టర్ అనే పేరు కనిపిస్తుంది. ఆ పేరుని కానీ క్లిక్ చేస్తే, అంటే టచ్ చేస్తే, మీరు ఈ చాప్టర్లో ఉన్న ఫస్ట్ వీడియోకి వెళ్తారు. సో అక్కడి నుండి అన్ని వీడియోస్ ఆర్డర్లో ప్లే చేస్తుంది. అంటే ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్లో వస్తుంది. వెతకవలసిన ఇబ్బంది లేకుండా షార్ట్ కట్లో నా వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 5.4లో ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్. అంటే ఏ మెథడ్ అనేది వాడే చెప్పేశాడు కాబట్టి మనం ఖచ్చితంగా డివిజన్ మెథడ్లోనే చెయ్యాలి. అయితే ఇక్కడ మీకేమంటే ఈ ప్రాబ్లంలో 12 రోమన్స్ ఉన్నాయి, అంటే 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో 6 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, 6 మీరు చేయండి. ఓకేనా? సో మనకి ప్రాక్టీస్ అవ్వాలి కదా, అందుకోసం మీరు కూడా చేయండి. సో అందులోనూ నేను సెకండ్ అంటే కొంచెం పెద్ద ప్రాబ్లమ్సే నేను తీసుకుంటాను. ఇక్కడ ఏముంది చూడండి, 4489. సెకండ్ వన్ అనమాట, 4489. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. అవునా? సో దీనిలో ఫస్ట్ది ఏమొచ్చింది? 44. సో 44 కన్నా పెద్దది, 44 కన్నా చిన్నది. మనకి 49 తెలుసు, అంటే 7 స్క్వేర్ తెలుసు, 49. సో దీనికన్నా పెద్దది కదా. సో దాని ముందుదేమి? 6 స్క్వేర్, ఎంత? 36. సో ఆ 36ని యూజ్ చేస్తాం. చూడండి, 6 6 36. సప్రాక్షన్ చేస్తే 14లో 6 సపరాక్ట్ అయితే 8. సో ఈ పక్క 1 లేదు కాబట్టి ఓకే, ఈ రెండు డౌన్ చేసుకుంటాం, 89 అలాగే డౌన్. తర్వాత ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కదా, 6ని 2 టైమ్స్ చేస్తే అంత 12. సో ఇక్కడ ఏమొస్తుంది? 12 వస్తుంది, 12. సో ఇప్పుడు ఈ 12తో స్టార్ట్ చేస్తాం. 12 ఇంటూ 1 వేస్తే ఎంత? 121 వస్తుంది. అయితే మీరు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ ఏముంది? లాస్ట్ డిజిట్ 9 ఉంది. 9 ఎప్పుడెప్పుడు వస్తుంది? ఎప్పుడెప్పుడు వస్తుంది? 3 స్క్వేర్లో వస్తుంది, 7 స్క్వేర్లో వస్తుంది. సో 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. అందువల్ల మనం ఏం చేస్తామంటే 12 పక్కన ఫస్ట్ 3 పెడదాం. 3 ఇంటూ 3 చేసి చూడండి, 3 3 9, 3 2 6, 3 1 3. సో చిన్నది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి? 7 పెట్టి చూద్దాం. అంటే 127 ఇంటూ 7, 7 7 49. సో 4 9, 7 2 14, ఇది ఒక 4 18. సో 8, 7 1 7 ప్లస్ 1 8. సరిపోయింది కదా. సో ఎంత? 7. చూసారా, 3 స్టెప్పుల్లో అయిపోయింది ఆన్సర్. లేదంటే మీరు 7 వరకు చేసుకొని ఉంటారు, అంటే 2 ఒకటి ఎక్స్ట్రా, 4 5 6. సో 4 నెంబర్స్ ఇప్పుడు మనకి తగ్గిపోయినాయి ఈ మెథడ్లో చేయడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తాం? 7. సో ఇక్కడ 7, ఇందులోనూ 7. సపరేట్ చేద్దాం, ఎంత వస్తుంది? 0. సో 0 రిమైండర్ కాబట్టి ఇదేమి? పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4489కి స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది చూడండి. ఈ డివిజన్లో పైన ఎంత ఉంది? 67. అదే ఆన్సర్. అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో?
ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే, 3481. సో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. ఫస్ట్ స్టెప్ 34 వస్తుంది. ఇక్కడ 34 కన్నా బిగ్గెస్ట్ ఏమి 36, అంటే 6 స్క్వేర్. సో 6 స్క్వేర్కి ముందు ఎంత ఉంది 5 స్క్వేర్, అంటే 25. సో 25 కాబట్టి ఏమి 5 వేసుకున్నాం. ఇక్కడ 5, ఇక్కడ 5, 25. సబ్ట్రాక్షన్ చేస్తే 9, పక్కన 81. అంటే చూడండి, ఇది డబుల్ చేయొద్దా ఈ 5ని 5తో, అంటే 5 ఇంటూ 2 చేసామంటే ఎంత 10 వచ్చింది కదా. ఇది ఏం చేస్తే వచ్చింది 5 ఇంటూ 2. ఈ 5 ఎక్కద్ది, ఇదిగో ఇక్కడ ఉండే 5, ఈ ఏడు ఉండే 5 కాదు, ఎప్పుడు కూడా ఈ పైన ఉండేవే చూసుకోవాలి. ఇప్పుడు చేద్దాం, ఎంత 10 వచ్చింది. ఇప్పుడు ఇంకా సింపుల్గా చేద్దాం. చూడండి, ఇక్కడ లాస్ట్లో ఎంత ఉంది 1 ఉంది. సో 1 ఎప్పుడు వస్తుంది 1 స్క్వేర్లో 1 వస్తుంది. 9 స్క్వేర్ అంటే 81. ఈ రెండే చాయిస్. సో 1తో చేద్దాం. 1తో చేస్తే అదే కదా వచ్చింది, కాబట్టి ఇంకేమీ డైరెక్ట్ 9 ఉంటుంది. చూడండి, 109 ఇంటూ 9, 9 9s are 81, 8 to 1, 9 0s are 0, 0 plus 8 to 8, 9 1s are 9 వచ్చేసింది. చూడండి, సో ఏమైంది ఇప్పుడు ఈ 10, ఇక్కడ 9, ఇక్కడ 9, సో ఇక్కడ 981. సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో రిమైండర్ వచ్చి 0 వచ్చేసింది కాబట్టి ఏమవుద్ది స్క్వేర్ రూట్ ఆఫ్ 3481కి ఆన్సర్ ఎంత, ఈ డివిజన్లో పైన 59. ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుండే మనకి ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఈ రెండు నీట్గా వేసుకునేయండి. ఇంకా 4 ప్రాబ్లమ్స్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో 4th 1, 7th 1 చూద్దాం. అంటే రిమైనింగ్ కొంచెం ఈజీగా ఉంది, మీరు చేసేయచ్చు. ఇది కూడా చిన్న నెంబరే, కానీ ఎందుకు తీసుకున్నానంటే ఇది 3 డిజిట్ నెంబర్. సో 3 డిజిట్ నెంబర్ అయితే ఎలా చేస్తాను చూడండి ఒకసారి. ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చెప్పాను, అయినా పర్లేదు, ఒకసారి చూడండి. ఈ రెండు ఒక పేరు, తర్వాత ఉండే నెంబర్స్ ఒక పేరు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ 5 ఉంది. సో 5 కన్నా బిగ్గెస్ట్ ఎంత 9, అంటే 3 స్క్వేర్. దాని ముందుండే 2 స్క్వేర్ ఎంత 4. సో దేన్ని యూజ్ చేసుకుంటాం 2 స్క్వేర్ని యూజ్ చేసుకుంటాం. అంటే 2 2s are 4. సబ్ట్రాక్షన్ చేస్తే 1, పక్కన ఉన్న 29 అలాగే తీసుకుంటాం. ఇప్పుడు ఈ 2ని డబుల్ చేస్తాం, అంటే ఇక్కడ ఉండే నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 4. ఇప్పుడు ఏం చేయాలి, 4ని పక్కన ఒక్కొక్క నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ 4 పక్కన ఏవి, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 9 ఉంది. చూడండి ఏముంది 9. 9 ఎప్పుడెప్పుడు వస్తుంది 3 స్క్వేర్లో వస్తుంది, లేదా 7 స్క్వేర్లో. అంటే 3 స్క్వేర్ అంటే 9, 7 స్క్వేర్ అంటే 49. సో ఇప్పుడు ఫస్ట్ 43 ఇంటూ 3 చేసి చూస్తాం. 3 3s are 9, 3 4s are 12. సో వచ్చేసింది చూడండి, ఒకే స్టెప్, సింగిల్ స్టెప్లో వచ్చేసింది ఆన్సర్ ఇప్పుడు. ఓకేనా. సో ఎంత, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ వచ్చి 129, 0 రిమైండర్. సో ఇప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్ చూడండి, డివిజన్ పైన 23. మీరు కానీ 25 స్క్వేర్స్ దాకా నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా దీని ఆన్సర్ తెలిసి ఉంటుంది. బట్ మనం ట్రై కూడా చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 5776. సో 76 ఒక పేరు, ఈ 57 ఒక పేరు. సో ఎంత వచ్చింది నెంబరు 57. 57 కన్నా బిగ్గెస్ట్ నెంబరు 64. ఇదేంటిది 8 స్క్వేర్. సో 8 స్క్వేర్కి ముందు ఉండేది 7 స్క్వేర్ అంటే 49. సో ఏం చేస్తాము 7ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7, ఇక్కడ 49. సబ్ట్రాక్షన్ చేస్తాం. 7 పోతే ఎంత 8. 17లో 9 సబ్ట్రాక్ట్ అయితే 8. ఈ 76 అలాగే డౌన్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము 7 2s are 40.
ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్టెప్ 14, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది 6, అంటే 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, ఈ రెండే చాయిస్లు. సో ఫస్ట్ ఏం చేస్తాం, 4th చేద్దాం. ఓకేనా, 4th చేస్తే ఎంత వస్తుంది, 4 4 16, 4 4 16, అదొక 1 17, 4 1 4, 4 + 1 5. సో ఇది రాలా కాబట్టి ఏం చేస్తాం, 6తో చేస్తాం. 6 6 36, 6 4 24, అదొక 3 27, 6 1 6 + 2 8. 6తో మ్యాచ్ చేయండి చూడండి. సో ఇక్కడ 6, ఇక్కడ 6, 876. సబ్ట్రాక్షన్ చేస్తే 0, రిమైండర్. సో √5776కి ఆన్సర్ ఎంత, 76. సింపుల్గా అయిపోతాయి ప్రాబ్లమ్స్, అయినా సరే కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 నీట్గా వేసుకోండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం, అంటే ఫస్ట్ దానిలో 8th ప్రాబ్లము 12th ప్రాబ్లం చేద్దాం. 8th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, 7921, 7921. ఇదొక పేరు, ఇదొక పేరు. సో ఎంత, 79 ఉంది. 79 కన్నా బిగ్గెస్ట్ అంటే 81. సో 81 అంటే 9 స్క్వేర్, దాని ముందు స్క్వేర్ 8 స్క్వేర్ 64. సో మనం 8 స్క్వేర్ని యూజ్ చేయాలి, దీనికన్నా చిన్న నెంబర్ని. సో ఎంత, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 64. సబ్ట్రాక్షన్ చేస్తాం, ఎంత 5, ఇదొక 1. సో నెక్స్ట్ ఏమి 21 అలాగే డౌన్ చేస్తాం. ఇక్కడ 8ని డబుల్ చేయాలి, అంటే 2తో మల్టిప్లై చేయాలి, ఎంత 16. సో ఇప్పుడు ఏం చేయాలి, 16 పక్కన ఒక నెంబర్ కావాలి. ఎలా కనుక్కుంటాం, సేమ్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 1, 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. సో ఫస్ట్ 1తో చెక్ చేస్తాం, 1తో చేస్తే అదే కదా వచ్చింది. సో ఏమి ఖచ్చితంగా 9 ఉంటుంది కాబట్టి చూడండి, 16 పక్కన 9 × 9. సో 9 9 81, 9 6 54. సో అడిషన్ చేస్తే 62. సో 2, ఇక్కడ ఒక 6 ఉంది. 9 1 9, ఒక 6 15. సరిపోయింది చూడండి. ఓకేనా, సింపుల్గా అయిపోయిందా. ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 1521. సబ్ట్రాక్షన్ చేస్తే 0, అంటే రిమైండర్ 0. రిమైండర్ 0 కాబట్టి √7,921కి ఆన్సర్ ఎంత, 89. ఇప్పుడు ఈ ప్రాబ్లము మీకు ఇంతకుముందు చెప్పా కదా, జీరోస్ వస్తే ఎలా చేస్తాం, నార్మల్ డివిజన్స్లో ఎలా చేస్తాం, ఇక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ ఈ 2 ఒక పేరు, ఇక్కడ ఈ 9 ఒక పేరు. అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. అందుకే నేను ఈ ప్రాబ్లమే చెప్పేది మీకు. ఇప్పుడు 9 కదా వచ్చింది, 9 అనేది 3 స్క్వేర్ కరెక్ట్గా తెలుసు, అవునా, పర్ఫెక్ట్. ఇక్కడ 2 వేసి రాలా, యాజ్ ఇట్ ఈస్ 9 అంటే 3 స్క్వేర్, అదే వేసేస్తాం. సో ఇక్కడ 3, ఇక్కడ 3, 9. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇప్పుడు ఏం చేయాలి, 2 జీరోస్ డౌన్ చేసుకోవాలి డివిజన్స్ నార్మల్ మెథడ్ ప్రకారం. ఇప్పుడు ఈ 3ని డబుల్ చేస్తాం, 6 వస్తుంది. ఎప్పుడు కూడా డివిజన్స్లో ఎలా అయితే చేస్తాం ఇక్కడ కూడా అంతే. అంటే ఒక నెంబర్ డౌన్ అవగానే ఖచ్చితంగా డివిజన్ చేయాలి. అది ఏదో ఒక నెంబర్, ఎక్కడి నుండి 0 నుంచి 9 దాకా దేన్నన్నా యూస్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా అయితే డివిజన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంత టైము 1తో స్టార్ట్ చేసాం, 9 వరకు చూసాం. కానీ ఇప్పుడు ఏమి ఇక్కడ ఉండేదంతా జీరోసే కదా. సో మనం 0 నుండి 9 దాకా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే 6 పక్కన 0 × 0గా వేస్తాం. అప్పుడు ఆన్సర్ ఎంత, 0. సో ఈ 0తో మ్యాచ్ అయింది కదా. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అన్ని జీరోలు కౌంట్ చేయకండి. ఎన్ని జీరోస్ ఉన్నా 0 0నే. సో ఏం చేస్తాం, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ ఒక 0, రిమైండర్ 0. ఇంకా దించుకోవడానికి ఇంకా జీరోస్ కూడా లేవు, నెంబర్స్ లేవు, జీరోస్ లేవు, కాబట్టి ఇదే రిమైండర్.
ఇక్కడ ఇది రిమైండర్ కాలేదు, ఈ స్టెప్లో ఇది రిమైండర్ కాలేదు, అది గుర్తుపట్టాలి మీరు. అందుకే ఈ ప్రాబ్లం నేను తీసుకుంది. ఇక్కడ ఎందుకు కాలేదు, ఈ 2 zeros పైన ఉన్నాయి, అవి డౌన్ అవుతుంది, సో చాయిస్ ఉంది. కానీ ఇక్కడైతే 0 ఉంది, పైన దించుకోవడానికి ఇంక జీరోస్ లేవు కాబట్టి చాయిస్ లేదు, కాబట్టి ఇదే రిమైండర్. ఓకేనా. ఇప్పుడు √900 ఎంత అవుతుంది, ఈ డివిజన్లో పైన ఉండేది ఎంత 30. ఇది ఆన్సర్. జాగ్రత్త, మళ్ళీ చెప్తాండ, జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 6 ప్రాబ్లమ్స్ నేను చెప్పా, ఇంకా 6 ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. ఓకేనా. రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ వితౌట్ డివిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 ఉంది అనుకోండి, 100కి స్క్వేర్ రూట్ కనుక్కున్నాం, √100 ఎంత అవుతుంది 10. ఈ 100కి స్క్వేర్ రూట్ కనుక్కుంటే వచ్చే ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని మీనింగ్ అనమాట క్వశ్చన్కి. అయితే ఇక్కడ మనం టేబులర్ ఫామ్లో వాద్దాం. ఓకేనా. అయితే వాడు ఇచ్చింది 5 క్వశ్చన్లు, ఈ 5 నేను టేబుల్లో అరేంజ్ చేసుకున్నా కొంచెం ఈజీగా అయిపోద్దని. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్, ఫస్ట్ వన్ 64, సెకండ్ వన్ 144, థర్డ్ వన్ 4489, ఫోర్త్ వన్ 2725, ఫిఫ్త్ వన్ 3,90,625. ఇది చదివేటప్పుడు కన్ఫ్యూజ్ ఎందుకు వస్తుందంటే కామాస్ లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా. ఈ 4 డిజిట్స్ వరకు కామాస్ లేకపోయినా పర్వాలేదు, 4th డిజిట్కి యాజ్ యూజువల్ కామా ఉండాలి, థౌజండ్స్ ప్లేస్ ఉంది కాబట్టి. అయితే లేకపోయినా చదివేస్తాం, కానీ 5th ప్లేస్ నుండి కామా లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను లెక్క పెట్టుకోవాలా, 2000 అని వేసిన గబామని, అవునా, ఎందుకన్నా కామాస్ లేవు కాబట్టి. ఓకేనా. అందుకే కామాస్ పెట్టేది రావాలి. ఇప్పుడు దీనికి ఎన్ని డిజిట్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూశారంటే ఏముంది 100కి, దానికి ఎన్ని డిజిట్స్ 3 డిజిట్స్, కానీ ఎన్ని వచ్చాయి 2 డిజిట్స్ వచ్చాయి. అది ఎలా కనుక్కుంటాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది 64, దీనిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి, అవునా కాదా, చూడండి 1 2, అవునా. అదే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ గివెన్ నెంబర్. నెక్స్ట్ ఈ 2 అనేది ఈవెన్ ఆడ్డా, ఈవెన్, ఇదే ఇంపార్టెంట్. ఈవెన్ కాబట్టి ఈవెన్ రాసాం, ఆడ్ అయితే ఆడ్ రాస్తాం. ఎప్పుడైతే ఈవెన్ అయిందో ఈ 2ని ఏం చేస్తామంటే /2 చేస్తాం. ఎంత అవుతుంది చూడండి, 2 1s 2 1s 1, అదే ఆన్సర్. మరి ఇది ఎట్టసా తెలుస్తుంది అనుకుంటే ఇదే ఉంది కదా, √64 మనకు తెలుసు కదా, ఎంత 8. చూడండి 1 డిజిట్ వచ్చిందా. ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం, దీనిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. ఈవెన్ ఆడ్డా, ఆడ్. సో ఎప్పుడైతే ఆడ్ అవుతుందో ఏం చేయాలి, దీనికి 1 యాడ్ చేసుకుంటాం, 3 + 1/2. ఈవెన్ అయితే డైరెక్ట్ /2, ఆడ్ అయితే 1, దీనికి 1 డిజిట్ యాడ్ చేసి /2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది 4/2, 2 1s 2 2s ఎంత వచ్చింది 2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 చూసుకోండి, 100లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3. స్క్వేర్ రూట్లో ఇలా కనుక్కుంటే ఎన్ని డిజిట్స్ వస్తాయి 2 అని చెప్పాడు, ఇక్కడ వచ్చిన 2 కదా, సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4, కామా లేకుండా లెక్క పెట్టాలి, డిజిట్స్ అంటే కామాతో లెక్క పెట్టకూడదు. సో 4 అంటే ఏమి ఈవెన్, ఈవెన్ కాబట్టి 4/2. 4 ఎందుకు, ఇక్కడ ఉండేది 4, ఈవెన్ కాబట్టి /2 ఎంత అవుతుంది 2 1s 2 2s 2 ఆన్సర్. నెక్స్ట్ దీనికి చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. 5 అంటే ఆడ్, ఆడ్ అంటే ఏం చేయాలి, దీనికి 1 యాడ్ చేయాలి, అంటే 5 + 1 యాడ్ చేసినాక 2 చేయాలి. సో ఎంత 6/2, దట్ ఈక్వల్ టు 3. 2 1s 2 3s.
లాస్ట్ వన్ ఏమి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 డిజిట్ అంటే ఏమి ఈవెన్. సో ఈవెన్ కాబట్టి డైరెక్ట్ బై 2 చేసేస్తాం, అంటే 6/2. 2 1s 2 3s, ఆన్సర్ ఎంత 3. ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ డౌట్ చూడండి, 5 డిజిట్ అయినా 6 డిజిట్ అయినా 3 డిజిట్సే వచ్చాయి స్క్వేర్ రూట్. ఓకేనా, గమనించండి బాగా. 5 డిజిట్స్ అయినా 6 డిజిట్స్ అయినా స్క్వేర్ రూట్ చేస్తే 3నే వస్తాయి. అదే 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ ఉంటే స్క్వేర్ రూట్ చేస్తే 2 డిజిట్సే వస్తాయి. ఓకేనా, ఇది ఒక లాజిక్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలం అయితే అవసరం లేదు. ఓకేనా, నీట్గా ఈ టేబుల్ గీసుకోండి, ఇది రాసుకోండి. టేబుల్ పెన్సిల్తోనే గీయండి, అప్పుడే టేబుల్ సరిగ్గా రాకపోతే ఇప్పుడు అరేంజ్ చేసేయచ్చు. టేబుల్ ఫార్మెట్ సరిగ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది, నాకు ఆ కాలం అవసరం లేదు. ఇక్కడ బోర్డు కాబట్టి నేను పెన్ కాబట్టి ఈజీగా అరేంజ్ చేసేసిన. అదే మీరు బుక్ అయింటే పెన్నుతో అరేంజ్ చేయలేం కదా, అందుకే చెప్పింది. ఇది పెన్సిల్తో గీసుకోండి, చూడటానికి కూడా బాగుంటుంది. ఓకేనా, సో నీట్గా రాసుకోండి. వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ రావాలంటే మీరు ఏం చేసుకోవాలి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.